భోజన ప్రియులందరికీ నమస్తే. ఏంటి డిఫరెంట్గా సంబోధిస్తున్నా అని చూస్తున్నాను కదా, వీడియోస్ రిలేటెడ్ టు ఫుడ్. సో అలా సంబోధిస్తే చాలా బాగుంటుంది. సో ఈరోజు నేనైతే మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫర్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్. సో ఫస్ట్ అయితే మనం ఇందులో ఆయిల్ తీసుకొని ఆల్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లైక్ మసాలా ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. నేను వన్ మోర్ థింగ్ చెప్తున్నా, ఆనియన్స్ మనం ఎంత ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటే అంత ఎక్కువ గ్రేవీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే టొమాటోస్ వేయకూడదు, అసలు వేయకుండానే ఆనియన్సే చాలా ఎక్కువగా కట్ చేసేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. సో అలా ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్న తర్వాత అలాగే టర్మరిక్ పౌడర్ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి. నేనైతే మా పిన్ని వేస్తున్నప్పుడల్లా నేను షాక్ అవుతున్నారే, ఎంత వేస్తావురా, డబ్బా అంత వేస్తావా అని ఆలోచిస్తున్నా నేను. బట్ టర్మరిక్ విల్ గివ్ యాజ్ ద వెరీ గుడ్ టేస్ట్ అని చెప్పింది. సో అందుకే టర్మరిక్ చాలా ఎక్కువ ఉండాలి అనేసి అయితే చెప్తుంది అనమాట. సో మేము ఆల్మోస్ట్ మటన్ కర్రీ ఐ థింక్ వీ హ్యావ్ కుక్డ్ ఆల్మోస్ట్ 5 kilos ఆర్ అంతే 4 to 5 kilos అప్రాక్సిమేట్లీ మేమైతే కుక్ చేసాము. సో అందుకే ఇంత బల్క్ క్వాంటిటీలో మేమైతే ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాము. ఫస్ట్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ చేసుకోండి. బికాజ్ ఆల్రెడీ మనం కింద స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి. ఇవన్నీ ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఈ మటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసి బౌల్లోకి అయితే మనం తీసేసుకోవాలి. సో చూడండి మటన్ ఎంత ఎమ్మీగా ఉందో కదా. మటన్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే నాన్ వెజ్ లవర్ అబ్బా నేనైతే. మీరు నాన్ వెజ్ లవర్ అయినా కాదా? డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఇలాంటి ఫుడ్ వీడియోస్ చూస్తుంటే ఎంతలా తినబుద్ధి అవుతుందో కదా, కానీ అది చేశాక తిందామన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఏదన్నా నాన్ వెజ్ చేసుకున్నామంటే అది నైట్ అయిపోతుంది, ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. తినేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకేంటంటే మా జ్యోతి ఏంటంటే కొంచెం ఎక్కువ స్పైసీగా యాడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇంకా బాగా తినాలనిపిస్తుంది. సో అందుకే చూడండి ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే మనం తీసుకోవాలి. బికాజ్ మటన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి మనం ఆ ముక్కలన్నీ మునిగేలా వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది తగ్గిపోతాయి లాస్ట్కి. ఇంకా టర్మరిక్ పౌడర్ సరిపోలేదని మళ్ళీ యాడ్ చేస్తుంది. ఫస్టే ఒక డబ్బా యాడ్ చేసి ఉంటుంది, తర్వాత మళ్ళీ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ యాడ్ చేసింది. సో మా ముక్క బాగా పట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాటర్ని ఎక్కువగా పోసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటుంది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ సరిపోలేదు, బికాజ్ మనం బల్క్ క్వాంటిటీ చేసినప్పుడు మనకు అర్థం కాదనమాట ఏ క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలని. సో అందుకే మధ్యలో యాడ్ చేసుకోండి, పర్లేదు, ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో అన్నీ ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి వేస్తున్నారని ఆలోచించవచ్చు. బట్ మీకు చెప్తున్నా కదా, టేస్ట్ వాజ్ అద్భుతం అనమాట. ఇవన్నీ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే ఈ కర్రీని బగారాలో వేసుకొని తింటుంటే అబ్బాబ్బాబ్బా ఈ మన్ను ఉంటుందా అసలు. అయినా నాన్ వెజ్ తినాలంటే ఒక అదృష్టం ఉండాలబ్బా. వెజ్ లవర్స్ అంటేనే ఐ హేట్ దెమ్ అనమాట. బికాజ్ నాన్ వెజ్ ఈజ్ మై ఫేవరెట్. బికాజ్ అసలు నాన్ వెజ్ తినకుండా ఎలా ఉంటారో కదా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అండ్ మీకు అలానే అనిపిస్తుందా? అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇలా చూస్తున్నా కదా, నేను ఇంకా తినాలి, ఫాస్ట్గా చేయండి, తినాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నా అనమాట. బట్ తర్వాత నేను ఏదో లిటిల్ బిట్ అలా టేస్ట్ తిన్నట్టు తిన్నా అనమాట. అలానే ఉంటుంది. ఫస్ట్ టైం అది చూడగానే చాలా తినాలనిపిస్తుంటుంది. సో ఫస్ట్ అయితే దాన్ని అయితే ప్రెస్ చేసి చూస్తున్నాడు అసలు అది కుక్ అయిందా లేదా అని మా బాబాయ్. సో దాన్ని అయితే ఆ ముక్క అంటే మొత్తం ముక్క మనకి మెత్తగా అవ్వాలి కదా కుక్ అవ్వడం అంటే. సో దాన్ని చూస్తున్నారు. సో బాగా మిక్స్ చేస్తూ ఉండండి, అది డెఫినెట్లీ కుక్ అయిపోతుంది. బికాజ్ కింద మనం హై ఫ్లేమ్ పెట్టాం కాబట్టి బాగా మిక్స్ చేస్తూ ఉంటే కింద బౌల్ అనేది మాడకుండా ఉంటుంది అనమాట. దానికోసం కలుపుతూ ఉన్నారు. సో లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేస్తుంటే అబ్బాబ్బాబ్బా ఫీలే వేరప్ప. ఏమంటారు? అంతే కదా. ఇంత ఎక్కువ కట్ చేశారేంటి ఆ కర్రీకి అనుకోకండి. బికాజ్ వీ నీడ్ టు డూ మోర్ కర్రీస్ లైక్ ఇంకా ఫ్రై చేయాలి, వేరే కూడా ఉన్నాయి. సో దానికోసం కూడా కట్ చేసాము. డోంట్ గెట్ సర్ప్రైజ్డ్ అనమాట. సో ఫైనల్గా మసాలా టచ్ ఇస్తే మన మటన్ కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మై ఛానల్ ఈజ్ స్టే విత్ స్టార్స్. Keep loving more and keep supporting and keep watching. Thank you so much for loving. Love you all. Bye bye.